కాల్చిన వంకాయ అలాగే టమాటోతో ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక వంకాయని తీసుకొని దానికి నూనె రాసి ఘాట్లు పెట్టుకొని పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి ఇలా ఇన్సర్ట్ చేసుకుని టమాటోలు కూడా పెట్టుకొని అంతా బాగా కాలనివ్వాలి. ఇవి బాగా కాలిన తర్వాత ఈ టమాటోలు ఇంకా వంకాయ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి చాపర్లో వేసేసుకోవాలి. టమాటో, వంకాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా చాప్ చేసుకోవాలి. ఒకవేళ చాపర్ లేకపోతే చిన్నగా కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చాపర్లో మనం చాప్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి లాస్ట్గా కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి.